నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నులో ఉంది నేపాల్లో. నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది, కానీ మన చెక్ పోస్టులను వదిలేసింది. ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసింది. వెళ్ళిపోండి. పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించాడు. అసలు నేపాల్ పంపించాడు. మిథున్ రెడ్డి గారి పంపించాడు. కానీ నేపాల్ పోలీసులకు పాప మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు. ఆపండి అన్నారు. ఎక్కడ తీయాలంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది. వాళ్ళకి ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా. ఈ ఎర్రచందనం కాహాయ్ అంటాడు, అది పట్టుకుంటారు, తీసుకెళ్తారు. పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. దాన్ని ఏమంటారు, ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి, ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టి దాని గురించి కింద మీద పడుతున్నాం, తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. నేపాల్లో పట్టుబడినటువంటి ఆ ఎర్రచందనం 173 టన్నుల ఎర్రచందనాన్ని తిరిగి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఒక అధికారిక బృందం నేపాల్కి వెళ్లి దాన్ని చెక్ చేసి అవి ఎర్రచందనం దొంగలే అని తేల్చి వారి దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురావడానికి నేపాల్ ప్రభుత్వం దగ్గర 2 నెలల క్రితం, అంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్న మే నెలలోనే అనుమతులు తీసుకున్నాం. నేపాల్ ప్రభుత్వం కూడా అనుమతులు మంజూరు చేసింది. ఆ అనుమతులు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ప్రముఖంగా వచ్చిన విషయాన్ని ఒకసారి పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకోమని చెబుతున్నాం. నేపాల్ ప్రభుత్వం కానీ మరొక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చెబుతున్నాయి, 2010 నుంచి 2020 దాకా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పారు. ఎవరున్నారండి అప్పుడు అధికారంలో? పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరొకరు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా అధికారంలో ఉండి ఎర్రచందనం అక్రమ రవాణా చేసే అవకాశమే గాని ఉండుంటే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద కానీ చేసి ఉండట్లయితే, చిత్తూరు జిల్లాలో కూడా చాలా మంది అధికారంలో ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా కదా, కిరణ్ కుమార్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కదా, గల్లా అరుణ్ కుమార్ గారు చిత్తూరు జిల్లా కదా, చనిపోయిన వ్యక్తి గాలి ముద్దు కృష్ణనాయుడు గారు చిత్తూరు జిల్లా కదా. మరి వారందరూ ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారు ఎర్రచందనం అని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? వాళ్ళందరూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు అని మీరు దాని మీద ఏమన్నా దృష్టి పెట్టగలరా? కాబట్టి అదే పనిగా మేము చెబుతున్నాం. ఇప్పుడు మీరు రాష్ట్రంలో చాలా పవర్ఫుల్ అని చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి నేను చాలా దగ్గర అని చెప్పుకుంటున్నారు. నాకు చాలా పలుకుబడి ఉందని చెప్పుకుంటున్నారు. కాబట్టి మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎర్రచందనం నిల్వలు ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో, ఏ దేశాల్లో ఉన్నాయో దాని విలువ సుమారుగా 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు. అవన్నీ మీ పలుకుబడిని ఉపయోగించి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి, పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తిరిగి తీసుకురండి. దాన్ని వేలంపాటో లేకపోతే మరొక ఓపెన్ మార్కెట్లో అమ్మడమో ఏదో ఒకటి చేసి తద్వారా ఏదైనా 4 రూపాయలు కానీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మీరు దాన్ని వినియోగించుకోండి. ఇటువంటి వాటి మీద మీరు దృష్టి పెడితే బాగుంటుంది. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని డీఫేమ్ చేయాలనో, మిథున్ రెడ్డి గారిని డీఫేమ్ చేయాలనో, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని డీఫేమ్ చేయాలనో మీరు ప్రయత్నాలు చేస్తే నడినెత్తిన ఉన్నటువంటి సూర్యుడి మీద ఉమ్మేసేటువంటి వైనం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు మీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది అని చెప్పదలుచుకున్నాం.